మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత వాయ. చిత్తం. ఆహా, చెయ్యి చూడగానే అలా చెప్పగలిగారో మహానుభావులు. ఆవకాయలో వేడుంటుంది. ఆ వేడి నాలాంటి వాడిగల వైద్యుడికి నాడిలో తెలుస్తుందిరా పోడి. ఇదిగో ఈ మాత్రం తీసుకెళ్ళి రాత్రికి 2, పొద్దున 10 మింగు. జంటగా వెళ్ళి ఒంటిగా తగలడ్డావే. నేనండి? నిన్ను కాదు వాణ్ణి. నువ్వు వెళ్ళు. వస్తాను బాబాయ్. కోడలేదురా. కోడలేదంటే గోడలకేసి నీడలకేసి చూస్తావేరా గోడల జుట్టు వెధవా. ఏ అమ్మేశావా? ఆ కర్మ. సినిమాకి వెళ్ళావా? అందులో ఓ మంచి ఫైటింగ్ సీన్ వచ్చింది. హీరో రౌడీల్ని బాస్తున్నాడు. అది చూసి నీ కోడలు కయ్యి అని అమెరికాకి వినిపించేటంత గట్టిగా ఓ ఈల కొట్టింది. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒక ఆవిడ గుండె దెబ్బ వచ్చి పడిపోయింది. నానా నానా నీకు కూడా నాకంత అదృష్టం కూడానా? ఆ ఈల విని ఆపరేటర్ ఎదిరిపడి సినిమా ఆపేసి లైట్లు వేశాడు. జనమంతా మా కేసు చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగతా సినిమా కూడా చూపించమంటూ ఏలేసి గోల్ చేస్తోంది అక్కడ. అబ్బా, మనకు ఆ ఈలల గోల ఏల. ఈ ఈలన్నది ఈలలో కలలో మన ఇంటా వంట లేని విద్యే. అబ్బా, దాని ఈలతోనే చూస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలేమిటి నాన్న? తలవాచిపోతోంది. అగ ఏమిటి ఏమిటి ఇందాక నువ్వు అక్కడ చేసిన పని? కోపడకండి, అంత శబ్దం వస్తుందని అనుకోలేదు. నిన్ను జన్మలో బయటికి తీసుకెడితే నా చెవిలో ఏలే చంపేవే. అంత మాట అనకండి. ఈల వేయటం నాకు మాత్రం ఇష్టమన్నా? ఏం చేయని చెప్పండి. ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్ళు వాటంతటా అవే దగ్గర అవుతాయి, నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి. లోపల నుంచి గాలి వస్తుంది, బయటికి శబ్దం వస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి. నా వల్ల కాదే. ఏలేసే పెళ్ళాన్ని ఏలుకోలేను. ఇవాళ రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా. అంటే ఏంటండి? కోర్టు వారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు. అది క్షమించండి, ఇది బాధ. ఇలా ఓసి నీ బాధ తగలయ్యా. అమ్మా అమ్మా, గుండెకి కింద పడ్డ అప్పడల్లా గుండె చితికిపోయింది కదమ్మా. ఒరే కుంకాక్షి, ఇహ నుంచి క్షమించమని అది మీ ఆమె నడకు. ఆ సంబరంలో మళ్ళీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలవుతుంది. స్వస్తి. గుడ్డాడుతుంది. అమ్మ బాబాయ్, అదే లోపల కదా. ఏం జరుగుతోందా? చెబుతుంది ఎవరో తెలుసా? 3 సంవత్సరాలుగా నన్ను బౌలింగ్ లోని కూర్చోబెట్టారు కదా. 4, 6 అని నేను ఈరోజు కొట్టబోయే షాట్లు బయట కూర్చొని సినిమా మాత్రం చూడండి. ఇందులో సందేహం ఒకటా? నీ నెత్తి మీద పనికిమాలలోడనే రాసి పెట్టుంది. అలా చేసే అరువు కాస్త ఉరిపోయింది. అరే ఒకసారి వాడికి ఫోన్ చేయడం ఎక్కడ ఉన్నాడో. రే నువ్వు ఎప్పుడు వస్తావు? రే ఇదే కదరా 10 గంటల నుంచి చెబుతున్నావు. ఇక్కడ వికెట్ పడే కొద్దీ ఆ జింజర్ గాడు దిగుతానని గోల్ చేస్తున్నాడు రా. వెరీ గుడ్. పని చదువుతాను. నువ్వు బ్యాట్ తెచ్చి బయటకు వచ్చి నుంచో. అరే వచ్చాడు కదా, ఆట జరుగుతుందో లేదో గొడవ మాత్రం తప్పకుండా జరుగుతుంది. రే బ్యాట్లు ఏంట్రా తాయిత్తు? బ్యాట్లో బాల్ ఎక్కడ పడినా 6 వెళ్ళాలని చెప్పి గుళ్ళోకి వెళ్ళి తాయిత్తు తీసుకొచ్చాను. వెరీ పవర్ఫుల్. ఇవ్వు కాడు అప్టం కాడు. అదంతా తీసుకునేవాడికి, కొట్టేవాడికి కాదు. పోవే పో. దేవుడా, ఎంత స్మెల్ వస్తుంది. అన్యా కూడీస్ అన్యా. పందులో వచ్చావు. కొట్టిన కొట్టికి ఆంధ్ర బోర్డర్ దాటి చెన్నై వెళ్తుంది. బాల్ గుచ్చి పైకి ఇలా చేసేవాడు వాడు ఈజీగా 6 కొడతాడు. నువ్వు యార్కరేరా. నాదే ఒకే బాలు. ఎన్ని బాల్ ఏమంటావు? రే మామ, నువ్వు వైడ్ వేసినా కానీ వాడు కొడతాడు. వాడు ఎప్పుడు దిగాడో అప్పుడే ఓడిపోతామని డిసైడ్ అయ్యాం. వీలైతే వాడి పాయింట్ డ్యామేజ్. అరేవే, మొదట బాల్ 6 కొట్టానని ఎర్రవెక్కో. బాల్ వేసేదే నా తమ్ముడే. తర్వాత బాల్ చూడు అండరా బరస్ట్ అయితే. నోట్తో క్రికెట్ ఆడకుండా బాల్ వేయమనరా. ఓరేడి చెప్పినట్టు చేయరా. ఇప్పుడు ఏం చేస్తున్నావు చూడరా.
వీడు పరిగెత్తి చూస్తుంటే ఇంకా నయ్యం రంగంలోకి మనం దిగలేదు. పగిలినట్టుంది. అప్పుడే చెప్పా అప్టం కాల్ పెట్టుకెళ్ళరా అని. వాడు బానే ఉన్నాడు. నీ తమ్ముడు చెప్పిన మాట జవదాట్లేదురా. చెప్పినట్టుగానే మిడిల్ స్టంప్ లోనే కొట్టినట్టు అన్నాడు. కంగ్రాచులేషన్స్ ఇంకొకరి చేతులు పైగా తీసుకోవాలనుకుంటున్నాడు. ముఖ్య సమాచారం, నా ప్రాణ స్నేహితుడు జింజర్ ఎక్కడున్నా స్టేజ్ పైకి వచ్చేయి. అరే రామావా, నిన్ను నేను తప్పుగా అనుకున్నాను కదరా. రేయ్ నువ్వు రామావా. థ్యాంక్ యూ మావా, థ్యాంక్ యూ. ఇవాళ నేను ఈ కప్పు తీసుకున్నానంటే దానికి కారణం నా ఫ్రెండ్ జింజర్. వీడు మాత్రం లేకపోయింటే ఈ కప్పుని నేను 3 సంవత్సరాల ముందే తీసుకుంటాను. డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఓ కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ శాఖ? వామ్మో, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఎవరు మీరంతా? ఎవరు మీది? నేను చెప్తాను నాన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయ కదా. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఏరా, ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. వందా? గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. చెప్పరా, చెప్పు. మళ్ళీ ATM దగ్గర ఏం చేస్తున్నాను? ATM? చెప్పరా, ATM? చెప్పరా. వదులుతా అనుకున్నావా? రండి మేడం, మీరు ఇంట్రాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా. ఏంటి సార్? చెప్పండి సార్. డబ్బుది, మేడం, డబ్బుది. అక్కడి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా 3. లే మేడం, 8 కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. రేయ్, నువ్వు బతకడం అవసరమా? నేను చంపేస్తా. మేడం, నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ యవ్వ తల్లి మీద ఒట్టాయి, నీ సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది. పోస్ట్ మార్టమా? వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకు ఎంత సాయం చేశానే. మేడం, నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పనిచేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే? మాట్లాడవేంటే? ఏం మాట్లాడిందిరా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదేనా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామ్మో, ఏదో ఆ టైంలో అలవాటు చొప్పున అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో 1,00,000 అంటాం. నేను చెప్తే అని నమ్మేటవేనా? నువ్వు చెప్తేనే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది. మేడం, ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా. హలో అన్నా, నేను అన్న. ఇంకా నా చేతుల్లో ఏం లేదన్నా. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానట. లైన్లో ఉన్నాడు. హలో, ఏసీపీ దుర్గా హియర్.